ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వివో V70 సిరీస్లో టాప్ మోడల్ వివో V70 ఇలైట్. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. అండ్ నోట్ డౌన్, ఒకవేళ మీరు ఒక కెమెరా ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటే 40 నుంచి 50,000 రూపీస్ బడ్జెట్లో ప్రజెంట్గా ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. అండ్ ఆఫ్లైన్లో దీని ప్రైజింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఆన్లైన్. మీరు ఆన్లైన్ ప్రైజింగ్తో అసలు దీన్ని చూడకండి, ఆఫ్లైన్లో చాలా మంచి డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా వి సిరీస్ ఫోన్స్కి ఆఫ్లైన్ మార్కెట్ అనేది చాలా హెవీగా ఉంటుంది, అందుకని అక్కడ ఆఫర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కావాలనుకుంటే మీరు ఒకసారి వెళ్ళి ఆఫ్లైన్ రీటైలర్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి, చాలా డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు. సో దీన్ని ఈరోజు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు జైస్ని వి సిరీస్లో కూడా తీసుకొస్తున్నారు. దానివల్ల కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ కావాలనుకునే వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో కెమెరా ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుందన్నమాట. సో బాక్స్ పైన మీకు వివో V70 ఇలైట్ అని రాస్తుంది. ఈసారి ప్రో మన ఇండియాలో ఉండదు, ఇలైట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు జైస్ బ్రాండింగ్తో పాటు ఏఐ బ్రాండింగ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. బాక్స్ లోపల మీకు ఆబ్వియస్గా ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది ఈ కలర్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. అండ్ వీళ్ళు మార్కెటింగ్ చేసేది కూడా ఎక్కువ ఈ కలర్ అనేది. దీన్ని వీళ్ళు ప్యాషన్ రెడ్ అన్నారు. బ్లాక్ అండ్ ఇంకో కలర్ కూడా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా వీటి మూడిట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇది 197 గ్రామ్స్ వరకు ఉంటుంది అనమాట. అండ్ దీని థిక్నెస్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. 7.4 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అండ్ బక్క పల్చుగా ఉంటుంది. అండ్ స్టిల్ దీంట్లో 6500 mAh బ్యాటరీని వీళ్ళు ఆఫర్ కూడా చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే 7.4 mm థిక్నెస్లో వీళ్ళు 6500 mAh బ్యాటరీని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక మెటల్ బాడీ. అండ్ IP67 అలాగే IP68 IP69 లాంటివి వాటర్ రేటింగ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీనికి వీళ్ళు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ టెక్నాలజీని కూడా తీసుకొచ్చినారు. అంటే దీంట్లో మీరు కంప్లీట్గా వాటర్లో డిప్ అయిపోయి మునిగిపోయి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది ఒక మెటల్ ఫ్రేము, కొన్ని మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కెమెరా అలాగే బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అలాగే ముఖ్యంగా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆబ్వియస్గా అద్భుతంగా ఉంది. బికాజ్ ఇది మీకు జస్ట్ 6.5 ఇంచెస్ మాత్రమే ఉంటుంది కాబట్టి, అది కాకుండా చాలా స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్తో ఉంది కాబట్టి మీకు ఫోన్ మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, డిస్ప్లే కూడా వీళ్ళు ఏమి కాంప్రమైజ్ చేయలేదు. డిస్ప్లే కూడా మంచి క్వాలిటీ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో 6.59 ఇంచెస్ డిస్ప్లే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్, ఇది ఒక OLED ప్యానల్ అండ్ HDR10+ లాంటి సర్టిఫికేషన్స్ కూడా ఈ డిస్ప్లేకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. మీరు డే లైట్ కండిషన్లో కూడా ఉన్నప్పుడు కూడా క్వాలిటీ మంచిగా అనిపిస్తుంది. బ్రైట్నెస్ మాత్రం చాలా సూపర్గా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మూవీలు చూస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అన్నారు కదా, అలాంటప్పుడు కూడా మీకు డిస్ప్లే అనేది కొంచెం నీట్గా బ్రైట్గానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేవు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ కూడా అవుతుంటుంది. కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, వీళ్ళు ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేసే ఏరియా కెమెరా డిపార్ట్మెంట్. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా మీకు జైస్ ఆప్టిక్స్తో జైస్ ట్యూనింగ్తో ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా కూడా జైస్ ఆప్టిక్స్ అలాగే జైస్ ట్యూనింగ్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ LYT700. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ సెన్సార్, రెగ్యులర్ సెన్సార్ లాగా, రెగ్యులర్ లెన్స్ లాగా మీకు ఫొటోస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ రెండోది సూపర్ అనమాట. ఇది యాక్చువల్ దీన్నే వీళ్ళు సూపర్ టెలిఫోటో కూడా అన్నారు. 50 మెగాపిక్సెల్ సోనీ IMX882ని యూజ్ చేస్తున్నారు దీంట్లో వీళ్ళు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ కెమెరాకి ఇంత తక్కువ బడ్జెట్లో 10x వరకు ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. జనరల్గా ఈ బడ్జెట్లో మ్యాక్సిమం 3x వరకు, మ్యాక్సిమం 5x వరకు మనం జూమ్ చూస్తాం ఆప్టికల్గా. బట్ దీంట్లో మాత్రం 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 100x డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడే వీళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్న ఏరియా అనమాట. దీంట్లో మీకు 23mm షాట్స్ తీసుకోవచ్చు, 35mm షాట్స్ తీసుకోవచ్చు, 50mm షాట్స్ తీసుకోవచ్చు, 85mm షాట్స్ తీసుకోవచ్చు, 100mm షాట్స్ కూడా దీంతో తీసుకోవచ్చు. ఎలాంటి నాయిస్, ఎలాంటి డీటెయిల్స్ పోకుండా సూపర్గా తీసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ వీళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసిన ఏరియా. అండ్ మూడోది 8 మెగాపిక్సెల్ రెగ్యులర్ వైడ్ యాంగిల్ లెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు.
అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లో ఒకసారి మీరు ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూస్తే రకరకాల ఫిల్టర్స్, ముఖ్యంగా మన ఇండియాకి తగ్గట్టుగా కొన్ని ఫిల్టర్స్ కూడా ఇస్తున్నారు. ఫెస్టివల్ ఫిల్టర్ అని చెప్పి, స్నో ఫిల్టర్, డిజర్ట్ ఫిల్టర్, ఐలాండ్ ఫిల్టర్ అని చెప్పి, అలాగే స్ప్రింగ్ అని, సమ్మర్ అని చెప్పి, ఇక రకరకాల ఫిల్టర్స్ దీంట్లో పిలుస్తున్నారు. ఏఐ ద్వారా పైన మీకు ఒక ఏఐ బటన్ ఉంటుంది. ఆ ఏఐ బటన్ టర్న్ ఆన్ చేసుకొని మీరు ఒకేసారి ఎలాంటి ఎడిటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫోటో తీసినప్పుడే ఈ డిజర్ట్, ఈ ఐలాండ్, ఫెస్టివల్, హోలీ ఎఫెక్ట్లు ఇవన్నీ డైరెక్ట్గా అప్లై అవుతాయి అనమాట. చాలా బాగుంది. ఇవి షార్ట్స్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. అలాగే దీంట్లో మీకు ఇన్స్టంట్ ఏఐ వీడియోలు కూడా ఉన్నాయి. లైక్ మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకి మీకు డైరెక్ట్గా ఏఐ వీడియోస్ కూడా కొన్ని వీళ్ళు డైరెక్ట్ ఫిల్టర్స్ అప్లై చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ రకరకాల ఏఐ ఫిల్టర్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ మీకు కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా వేస్తాను చూడండి. ముఖ్యంగా మీకు 1x, 2x, 3x షాట్స్, 10x షాట్స్ కూడా చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో. అండ్ మీకు కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు ఇక్కడ సూపర్ క్వాలిటీ ఫొటోస్ని అయితే ఆఫర్ చేస్తుంది. ఎలాంటి నాయిస్ కానీ చాలా రియలిస్టిక్గా వస్తాయి. జైస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫొటోస్ అనేవి చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా తీసినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీకు షార్ట్స్ ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. రెగ్యులర్ షార్ట్స్, వైడ్ యాంగిల్ షార్ట్స్, లో లైట్ షార్ట్స్, అలాగే మీకు పోర్ట్రేట్ షార్ట్స్ 1x, 2x, 3x, 5x, 10x లాంటి షార్ట్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఫిల్టర్స్, అలాగే చెప్పిన ఇందాక ఏఐ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఎలా ఉన్నాయో కెమెరా శాంపుల్స్ కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఫొటోస్ మాత్రం సూపర్గా వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో మీకు డ్యూయల్ వీడియో కూడా అవైలబుల్గా ఉంది, ఎక్స్పర్ట్ మోడ్ ఉంటుంది, ఇంకా రకరకాల ఫిల్టర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు త్రూ అవుట్ కెమెరా యూఐలో ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు అనమాట. కెమెరాలు మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఈ పర్టికులర్ ఫోన్లో. కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మీరు దీని గురించి మాత్రమే కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు వేరే ప్రాసెసర్లో ఉన్న ఫోన్లు చాలా ఉన్నాయి, ఇంకా బెటర్ ప్రాసెసర్లో ఉన్న ఫోన్లు వేరే బ్రాండ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ వీళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేసేది కెమెరాని. ఈ వి సిరీస్లో ముఖ్యంగా కెమెరాని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ని ఈ పర్టికులర్ బడ్జెట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 1.8 మిలియన్ స్కోర్ చేస్తుంది Antutu. వీళ్ళు చెప్పింది అలాగే ఉంది, నేను టెస్ట్ చేసినప్పుడు కూడా అలాగే వచ్చింది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ టాస్క్లు కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు, సోషల్ మీడియా యాప్స్ లైక్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి వాడుతున్నప్పుడు కావచ్చు, వీడియోలు చూస్తున్నప్పుడు కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా పెర్ఫామ్ బాగా చేస్తుంది. అండ్ హానెస్ట్లీ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా అరౌండ్ ఒక 1 hour గేమ్ ఆడితే మాక్సిమం టెంపరేచర్ 38 degrees వరకే వెళ్ళింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ వేరేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అది కంపేర్ చేసుకుంటాం ఆబ్వియస్గా. ఆ పాయింట్ మాత్రం నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ స్టిల్ ఇది చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్న ప్రాసెసర్ అనమాట. చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద ఓఎస్, దీంట్లో వీళ్ళు Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. అండ్ 4 years బట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ యూఐ మాత్రం చాలా మారింది. ఇంతకుముందున్న ఫన్ టచ్ ఓఎస్కి ఇప్పుడు ఆరిజిన్ ఓఎస్కి చాలా డిఫరెన్స్ ఉంది. యూఐలో చాలా ఇంప్లిమెంట్స్తో పాటు ఏఐ ఫీచర్స్ మాత్రం చాలా ఉంటాయి. గ్యాలరీ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఫొటోస్లోనే మీ కెమెరాలోనే డైరెక్ట్గా వీళ్ళు ఏఐకి సంబంధించి సపరేట్గా ఒక ఆప్షన్ ఇచ్చారు. అవే చాలా బాగుంది, అది కూడా బాగుంది. అండ్ ఏఐలో మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, లైక్ సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, మ్యాజిక్ ఎరేజర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీంట్లో గ్యాలరీలో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. యూఐ కూడా చాలా స్మూత్గా ఉంది, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది, బ్లోట్ అనేది చాలా తక్కువగా ఉంది. రెగ్యులర్ యూసర్స్కి మాత్రం చాలా సుపీరియర్గా ఉంది, చాలా బాగుంది. ఇంతకుముందున్న ఫన్ టచ్ వాయిస్ లాగా కాదు, ఆరిజిన్ వాయిస్ మాత్రం చాలా ఇంప్రూవ్డ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ దీంట్లో బ్యాటరీ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. 6500 mAh బ్యాటరీ ఇచ్చారు, 90 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు, బాక్స్లో సప్లై చేస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం చాలా ఓకే, మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే మీకు అన్ని ఫీచర్స్, బ్యాండ్స్, 5G బ్యాండ్స్ కావచ్చు, కాల్ కనెక్టివిటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు కావాల్సిన విధంగా ఉంది. పర్టికులర్గా ఏంటంటే ఈ ఫోను ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోను, మీరు ఆఫ్లైన్లో చాలా బెటర్ డీల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇది మీకు చాలా బెటర్గా ఆఫర్ చేస్తున్న ఫోన్ అనమాట. సో ఇది వివో V70 Eliteలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. మీకేమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.